వన్ భక్తి తెలుగు టీవీ ఛానల్ వారికి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సరం అంటే మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ మరియు మన భారతదేశం అంతా కూడా కొత్త సంవత్సరం అంటే జనవరి 1 అనుకొని తెల్లవారులు నిద్ర మేల్కొని వాళ్ళంతా కలిసి పండుగలు చేసుకుంటున్నారు. కానీ మన అసలైన తెలుగు సంవత్సరం అంటే మనం ఉగాది నుండే మన కొత్త సంవత్సరం మొదలవుతుంది. దీని నుంచే మన రైతులు పంటలు మొదలు పెట్టడానికి సేద్యాలు అవన్నీ తయారు చేసుకొని అన్నీ చేసుకొని తయారవుతారు. కనుక ఈరోజు మనం ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకొని మన ప్రజలందరం కూడా సంతోషంగా దేవాలయాల దగ్గర గుమిగూడి ఈరోజు ప్రజల సంతోషాన్ని కలుపుకుంటూ ఈ పరాభవనామ సంవత్సరాన్ని చాలా గ్రాండ్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా మేమంతా చెప్పేది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మన ఉగాది సంవత్సరం నాడు గొజ్జు అనే ఒక పదార్థాన్ని మనం ఆరోగ్యం కొరకు తయారు చేసేదానికి మన పెద్దలు పెట్టినారు. దాని ప్రకారంగా మనము వేపపూత, మామిడికాయ పచ్చడి, తర్వాత చింతపండు కలిపి ఒక గొజ్జు తయారు చేసి మనమంతా తీసుకునడం ఒక కార్యక్రమం అయింది. కనుక నేను తెచ్చే సందేశం తెలంగాణ ప్రజలకి ఏమంటే ఉగాది సంవత్సరాన్ని మనం గుర్తింపు తెచ్చి మన ప్రజలందరం కూడా ఈ ఉగాది సంవత్సరాన్ని కొత్త సంవత్సరముగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నేను సీతారామరెడ్డి, సీనియర్ నాయకుడు, పెద్దపల్లి.